ఆత్మీయత లేదు పోవాలి ప్రభువా, నాకు నీ పట్ల భయం లేదు ప్రభువా, భక్తిని దయచేయి ప్రభువా అని మోకాళ్ళని ప్రార్థన చేశామా? చేయలేదు. ఎవరైతే ఆ ఆత్మీయమైన విషయాల మీద మనసు పెడతారో శారీరకమైన విషయాలు మీరు అడగక ముందే ఆయన దయచేస్తాడు. ఆయన మహిమలో రెండు చేతులు ఎత్తి గట్టి చెప్తాం అందరూ. హల్లెలూయా. ప్రియులారా, ఈ వాక్యం చాలా మందికి నచ్చదన్న విషయం నాకు తెలుసు. నేను మిమ్మల్ని పొగిడి పాడు చేయాలని అనుకోవడం లేదు. కూర్చున్న మీరందరూ కూడా ఆత్మీయమైనటువంటి దీవెనలతో ఈ రోజు దీవించబడి వెళ్ళాలని నేను భారంతో ఈ మాట చెప్తున్నా. నా దగ్గరికి చాలా మంది ప్రార్థన చేసుకోవడానికి వస్తారు. ఫోటోలు అయిపోయాయి. వాళ్ళు చెప్పే ప్రార్థన ఏంటి తెలుసా? ఆయన మా ఇంట్లో సమస్యలు ప్రార్థన చేయండి, మేము ఇల్లు కట్టుకుంటున్నాం ప్రార్థన చేయండి, మా కొడుకు ఫారెన్ వెళ్ళాలని ప్రార్థన చేయండి, మా ఇంట్లో కొంచెం ఆర్థికపరమైన ఇబ్బందులు ఉన్నాయి ప్రార్థన చేయండి, అన్న క్షేమంగా ఉండాలి ప్రార్థన చేయండి, ఇంకొక ఫ్లోర్ వేయాలని ఆలోచనలో మేమున్నాము ప్రార్థన చేయండి అంటారు. ఒక్కరు కూడా ఇప్పటి వరకు వచ్చి నాకు కోపం ఉంది తమ్ముడు పోవాలని ప్రార్థన చేయి, నేను సంఘంలో గొడవలు మారిని పోవాలని ప్రార్థన చేయి, నా భర్త మాట వినే మనసు నాకు లేదు, ఆ మనసు ప్రభు ఇవ్వాలని ప్రార్థన చేయి, నేను ఇంకా చాలా బలహీనతలో ఉన్నాను, ఆ బలహీనతలో పోవాలని ప్రార్థన చేయమని ఒక్కరు కూడా చెప్పరు. అందరూ శారీరకపరమైన విషయాల గురించి ప్రార్థన చేయమని చెప్పారు. కానీ పౌలు గారి ప్రార్థనలో మీరు బైబిల్ అంతా చదవండి, చాలా పత్రికలు ఆయన ప్రార్థన చూస్తాం. ఒక్క పత్రికలో కూడా నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా, నా పరిచయం విస్తరింప చేయ ప్రభువా అని ప్రార్థన చేయాలి. ఆయన ప్రార్థన అంటే ఏంటి తెలుసా? నేను హింసకుడిని ప్రభువా, నేను దోషకుడిని ప్రభువా, నేను హానికరుడిని ప్రభువా, నేను పాపిని ప్రభువా, పాపంలో ప్రధాని నేను ప్రభువా, అపోస్తులన్నిటికీ యోగ్యుడు కాదు నేనని తన జీవితం అంతా బయట పెట్టేశాడు. అందుకే కృప పొంది ప్రపంచాన్ని సైతం ఉన్నతిలో ఇచ్చాడు ఆయన నామం. హల్లెలూయా. మనం ఏం చేస్తామండి? పాపాన్ని కప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. మనం ఎప్పుడు కూడా భయపడిన విషయాల కొరకు ఆలోచన చేస్తాం. ఆటతో ఆ మాట అన్నాక తర్వాత ఎప్పుడు కూడా ఉపవాస ప్రార్థనకి రాలేదు. మీరు ఎప్పుడు ప్రార్థన అవసరం కోరినా, పాస్టర్ దగ్గరికి మీరు ఎప్పుడు వచ్చి ప్రార్థన అవసరం కోరడానికి వచ్చినా మీరు మొట్టమొదటిగా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? మీ ఆత్మీయ జీవితం గురించి మీరు ప్రార్థన చేయమని కోరాలి. అప్పుడు మీ శారీరకపరమైన విషయాలు ఆయన సమకూరుస్తాడు. మొదట నా రాజ్యాన్ని నీతిని వెతుకుడి, అప్పుడు అవన్నీ ఎవరైతే ఆత్మీయమైన విషయాల మీద మనసు పెడతారో, ఎవరైతే వారి బలహీనతను చూసుకొని వాటి కొరకు బాధపడి కన్నీరు కారుస్తూ ప్రభువా నేను ఇంకా మారలేదు ప్రభువా, నా అంతరంగం మారలేదు ప్రభు అని కన్నీరు కారుస్తారో వారు అడగక ముందే ప్రతి శారీరకపరమైన విషయాలు ఆయన సమకూర్చే దేవుడు. పౌలు గారి ప్రార్థనలో మనం గమనించే ప్రాముఖ్యమైన విషయం ఏంటి అంటే ఆయన ఆత్మీయమైన విషయాల గురించి ప్రార్థన చేస్తున్నాడు. ఆయన జైల్లో ఉండి ప్రార్థన చేస్తున్నాడు. మూడోది, ఆయన జైల్లో ఉండి చూడండి, చదివితే బాగుంటుంది 14 వచ్చి. ఇంకా మనం ఈ ప్రార్థనలోకి వెళ్ళాల, మనం ఇంట్రడక్షన్ లోనే ఉన్నాం. 14 వచ్చిన ప్రియులారా అందరూ చదువుతున్నారు. పరలోకమందును భూమి మీదను ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలవబడుతున్నదో ఆ తండ్రి యొక్క నేను మోకాళ్ళుని అంటే గట్టిగా ఒకసారి మోకాళ్ళుని. ఎక్కడ మోకాళ్ళు ఉన్నాడండి? జైల్లో మోకాళ్ళుని. ఎక్కడ మోకాళ్ళు ఉన్నాడండి? జైల్లో. పరిస్థితి బాగుందా? బాగలేదు. స్థలం బాగుందా? బాగలేదు. విశాలమైన రూమా? కాదు, చీకటి. అంత కూడా అనుకూలంగా లేదు. అయినా కూడా అక్కడ ఏముంది? అతను మోకాళ్ళ ప్రార్థన చాలా పవర్ఫుల్ కలిగిన ప్రార్థన. మీరు ఒకసారి బైబిల్ ఉంటే దానియేలు రాసిన గ్రంథం మీ దగ్గర బైబిల్ ఉంటే 6వ అధ్యాయం 10వ వచనం ఒకసారి కొంతమంది ప్రకటన పక్కన ఎదుగుతున్నారు. ప్రభు వాళ్ళ కష్టాలు కడ తీర్చింది కానీ కొంతమంది ఇండెక్స్ లోకి వెళ్ళిపోయారు. 6వ అధ్యాయం 10వ వచనం చదువుతున్నారు. ఇటు శాసనం సంతకం చేయబడిన దానియేలు తెలుసుకునేను. అతడు తన ఇంటికి వెళ్ళి యథాప్రకారము అనుదినము మోకాళ్ళుని. ఇప్పుడు 2వ అధ్యాయం అండి 46 వచ్చింది చూడండి. 2వ అధ్యాయము 46. అంతటి రాజు నెబుకద్నెజరు దానియేలుకు సాష్టాంగ నమస్కారం చేసి, చాలా బాగా చూడండి, దానియేలు దేవుని ముందు మోకాళ్ళు వంగాడు. రాజులు దానియేలు ఎదుట సాష్టాంగ పడినట్టు దేవుడు చేశాడు. ఆయన దానియేలు ఎవరి ముందు మోకాళ్ళు వంగాడు? దేవుని ముందు. దానియేలు ముందు రాజులు ఏం చేస్తున్నారు? సాష్టాంగ పడుతున్నారు.
ఆఫీసులో ఉండే మీ బాసులందరినీ ముందు సాష్టాంగ పడేట్టు చేస్తాడు ఆయన. నీ సాధారణ శక్తులని సాష్టాంగ పడేట్టు చేస్తాడు ఎప్పుడు నువ్వు మోకాళ్ళు వినప్పుడు. కానీ మనలో చాలా మందికి మోకాళ్ళకి ప్రార్థన చేసే అనుభవం లేదు. నువ్వు మోకాళ్ళకి ప్రార్థన చేస్తూ నువ్వు మోకాళ్ళ మీద ఉండగలిగినప్పుడు దయ్యాలు సైతం నీ ఇంట్లో ఉన్న ప్రతి వ్యాధి బాధ భయాలు సైతం నీ మొదట సాష్టాంగ పడేట్టు చేస్తాడు. ఆదికాండం 24వ అధ్యాయం మనం ఒకసారి ఆదికాండం 24వ అధ్యాయం మీ దగ్గర బైబిల్ ఉంటే భక్తులకు తిప్పడానికి ప్రయత్నించేది. ఆదికాండము 24వ అధ్యాయం 10వ వచనం 11వ వచనం మనం కలిసి సాయంకాలము నీళ్లు చేదుకుని వచ్చి ఆ ఊరి బయలుని ఒంటెలను మోకరింపచేసి ఏం మోకాడు లేండి ఇక్కడ ఒంటెలను మోకరింపచేశాడు. ఎవరు? ఎలియాజర్. అబ్రహాం పిలిచి ఎలియాజర్ని నా బిడ్డకి నువ్వు సంబంధం చూడాలయా, మంచి అమ్మాయిని చూడు మనవలలో అని చెప్పి పంపిస్తే ఎలియాజర్ బావి దగ్గరికి వెళ్ళి ఆయన మోకాళ్ళుని ఒంటెలను కూడా మోకాళ్ళు చేశాడు ఆయన. హల్లెలూయా. ఆయనకి మోకరింప చేసే ఆయన మోకాళ్ళకి మనసు ఉంది, ఆయన మోకాళ్ళకి ప్రార్థన చేసే ఆత్మ ఉంది. ఆత్మ ఎవరిలోకి వెళ్ళింది ఇప్పుడు? ఒంటెలోకి. ఆయన ఒంటెలను కూడా మోకరింపజేసి ప్రార్థన చేస్తూ ఉండగా ప్రార్థన ముగించిన ముందే రిబ్కా కడవ భుజం మీద పెట్టుకొని వచ్చిందంట. హల్లెలూయా. అంటే ప్రార్థన అవ్వకముందే సమాధానం వచ్చిందా రాలేదా? ఒకళ్ళు ప్రార్థనకున్న పౌరది అక్కడ రిబ్కా మీరు బాగా గమనిస్తే కడవ భుజం మీద పెట్టుకొచ్చిందా ఊపుకుంటూ వచ్చిందా? ఖాళీ కడవని ఎవరైనా ఊపుకుంటా వస్తారా భుజం మీద పెట్టుకొస్తారా? ఏమన్నా ఊపుకుంటానే వస్తారు. అంటే ఈవిడ ఖాళీ కడవను కూడా జాగ్రత్తగా భుజం మీద పెట్టుకొచ్చే అంత మంచి అమ్మాయిని మోకాళ్ళ ప్రార్థన తీసుకొచ్చింది. చెప్పండి గట్టి చెప్పండి. హల్లెలూయా. నువ్వు మోకాళ్ళకి ప్రార్థన చేస్తే మన బిడ్డలు మోకాళ్ళకి ప్రార్థన చేస్తే ఖాళీ కడవను కూడా అతి జాగ్రత్తగా తీసుకొచ్చేటువంటి మంచి అమ్మాయిలు మీకు భార్యగా వస్తారు. ఎవరి బిడ్డలు ఎవరైనా ఉంటే మనం వెతుక్కుంటే దయ్యం దొరుకుతుంది, దేవుడు వెతికితే దేవం దొరుకుతుంది అంట. హల్లెలూయా. ఇప్పుడు ఇస్సాకుకి ఎవరు ఎత్తుకారండి భార్యని? మోకాళ్ళ ప్రార్థన చేసి ప్రార్థన చేస్తున్నారు. మన వాళ్ళు ఇప్పుడు వాళ్ళే ఎత్తుకుంటున్నారు. అందుకే దయ్యం దొరికి ఎక్కడ లేని అలచాట్లు పడి ఆ ఎముకలు సరిగా సెట్ కాక మనం సెట్ చేసుకుంటాం. ఆ ఎముక 75% సెట్ అవుతుంది, సగం బయటకు వచ్చి ఉంటుంది. కారు ఎక్కినా గీసుకుంటుంది, రైలు ఎక్కినా గీసుకుంటుంది, పడుకున్నా గీసుకుంటుంది ఆయన నామంలో. చెప్పండి అందరూ ఆ సమస్యలు ఉన్నవాళ్ళే కదా. హల్లెలూయా. ఆదాం ఒక్కడే చాలా భక్తి చేశాడు. ఆదాం ఒక్కడే నాకు భార్య కావాలి ప్రభు అని అడగనోడు. ఆదాంకి దేవుడే తీసుకొచ్చాడు. అందుకని ఎప్పుడు వాళ్ళ కుటుంబంలో సమస్యలు రాదు. ఇక్కడ ఎవరి బిడ్డలు ఎవరైనా ఉంటే వాళ్ళకి నేను ప్రభు పేరు చెప్పేటువంటి మాట ఏంటంటే మోకాళ్ళ ప్రార్థన మీరు చేయగలిగితే అతి జాగ్రత్త పరుడైన అబ్బాయి, అతి జాగ్రత్త పరురాలైనటువంటి అమ్మాయిని దేవుడికి తీసుకొస్తాడు. నేను న్యూ క్యాసెట్స్ గురించి చెప్తున్నా. ఆ మామూలుగా పాత ఆల్బమ్స్ వదిలేయండి. ఇప్పుడు ఆల్రెడీ పెళ్లిళ్ళు అయిపోయిన వాళ్ళు మీ సీడీ రిలీజ్ అయిపోయింది, అది మార్కెట్ లోకి వచ్చేసింది. కొత్త సీడీలు ఉన్నవాళ్ళు జాగ్రత్త పడండి. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మోకాళ్ళ ప్రార్థన ఒంటిని కూడా మోకరింప చేశాడు ఆయన. నువ్వు మోకాళ్ళకి ప్రార్థన చేస్తే నీ కూతురు కూడా మోకాళ్ళకి ప్రార్థన చేస్తుంది. హల్లెలూయా. ఓ పాస్టర్ గారు చెప్పారంట, ఈరోజు అలసిపోయాను, నేను కూర్చొని వాక్యం చెప్తాను అన్నాడంట. విశ్వాసనాథర్ అన్నారంట, సరే పాస్టర్ గారు మీరు కూర్చొని వాక్యం చెప్పండి, మేము పడుకొని వింటామన్నారంట. నువ్వు పడుకొని ప్రార్థన చేస్తే నీ కూతురు కొళ్ళాక ప్రార్థన చేస్తుంది. నువ్వు మోకాళ్ళకి ప్రార్థన చేస్తే నీ కొడుకు మోకాళ్ళ సందులో తలపెట్టి ప్రార్థన చేసేవాడికి దేవుడు లేవనెత్తుతాడు ఆయన. హల్లెలూయా. మనలో ఏ ఆత్మ ఉంటే ఆత్మ మన బిడ్డలకు వెళ్తుందండి. మన బిడ్డలు మారాలని మనం ప్రయాసపడతాము, మారడానికి మనం ఏం చేస్తున్నాం అన్నది ప్రశ్న. మోకాళ్ళకి ప్రార్థన చేసిన భక్తులు భక్త సింగ్ అంకులు ఒకసారి గుంటూరులో సువార్త పరిచయం చేయడానికి వెళ్ళారు. ఫిబ్రవరి వ్యవస్థాపకుడు ఆయన సాయంకాలం వేళ సువార్త పరిచయం చేస్తూ ఉండగా వర్షం పడింది. బాగా అంత బురద అయిపోయింది. ఆయన వైట్ అండ్ వైట్ వేసుకుని ఉన్నాడు. సరే ఇప్పుడు బురదలో మోకాళ్ళకి ఈ ప్యాంట్ అంతా బురదమయమైపోద్దని ఆలోచిస్తూ ఉన్నాడు. ఆయన మనసులో మన ప్రేరణ వచ్చి మోకాళ్ళకి ప్రార్థన చేశారు. ఆ సువార్తకుడికి అయిపోయి వెళ్ళిపోయిన 6 నెలలకి ఆయన ఒక ఉత్తరం వస్తుంది హైదరాబాద్. ఏమనంటే, బ్రదర్ నేను హిందువుని, నేను మీరు చెప్పిన సువార్త మూలంగా మారలా, బురదలో కూడా మీరు మోకాళ్ళకి ప్రార్థన చేయడానికి వెనకడికి పోయేదే, ఆ భక్తి
నన్ను మార్చింది అన్నాడు ఆ హిందూ. హల్లెలూయా. మనం ఎలా ఉంటామండి? మనం ఎక్కడ మోకాళ్ళు వంగితే ప్యాంట్లు నలిగిపోతాయో, ఎక్కడ మనం తక్కువ అనుకున్నటువంటి భావంతో మనం ఉంటాం. ప్రియులారా, మీ ఇళ్లలో మీరు మోకాళ్ళలో కలిగే కృప మీకు దేవుడు ఇచ్చినన్ని రోజులు, ఆ శక్తి మీకు ఇచ్చినన్ని రోజులు మీరు మోకాళ్ళకి ప్రార్థన చేయగలిగితే రాజులు సైతం మీ ముందర సాష్టంగా పడేటట్టు చేస్తాడు ఆయన. చెప్పబడి దేవుడు నామానికి మన వందనాలు తెలియజేస్తాడు. హల్లెలూయా. పౌలు గారు ఎక్కడుండి మోకాళ్ళకి ప్రార్థన చేస్తాడండి? ఏలియా మోకాళ్ళ సందులో తల పెట్టుకొని ప్రార్థన చేశాడు. మోకాళ్ళ